సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎందరో అభిమానులు తనని గుండెల్లో పెట్టుకున్నారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఆయనను రాజకీయాలకు దగ్గర చేసింది. రాష్ట్ర భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆయన పడిన కష్టానికి ప్రజలు కూడా జనసేనానికి దాసోహులైపోయారు. ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాలలోనూ గెలిచి 100% స్ట్రైక్ రేట్ తో ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేనాని. అలాంటి నాయకుడికి టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద బాధ్యతలను అప్పగించారు. డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ పర్యావరణం, సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖల బాధ్యతలను పవన్ తీసుకున్నారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతను 5 ఏళ్ల పాటు సక్రమంగా నిర్వర్తించాలంటే పవన్ కళ్యాణ్ కి ఒక బాధ్యత కలిగిన టీం కావాలి. ప్రత్యేకించి పవన్ పాలనలో ఆయన్ను అనుకున్న లక్ష్యాలకు నెరవేర్చడానికి సివిల్ సర్వెంట్స్ అధికారులుగా ఉండటం ఎంతగానో అవసరం. కాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా కేరళలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి కృష్ణతేజ నియామకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పవన్ కళ్యాణ్ అతనే కోరి మరీ నియమిస్తున్నారనే అంశాలు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. అసలు ఎవరి కృష్ణతేజ? ఎందుకు పవన్ కళ్యాణ్ ఏరి కోరి కేరళ క్యాడర్ ఐఏఎస్ అధికారిని తన పేషిప్ లోకి తీసుకోవాలి అని అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ దృష్టిని అంతలా ఆకర్షించేలా కృష్ణతేజ తన 7 ఏళ్ల కెరియర్ లో ఏం చేశారు? ఇలాంటి చాలా ఆసక్తికర అంశాలు చర్చనీయాంశంగా మారాయి. 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు ఈ ఐఏఎస్. ట్రైనింగ్ పూర్తి చేసుకొని తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలపి జిల్లా సబ్ కలెక్టర్ గా నియమితులై అతి తక్కువ సమయంలోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు కృష్ణతేజ. త్రిశూర్ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ప్రభుత్వం ఎంపిక చేసింది. 2015వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన 2023 మార్చిలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించటంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ 2 రోజుల కిందట సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న అధికారులు తన పేషిప్ లో ఉంటే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించొచ్చనే పవన్ ఆశయానికి తోడుగా ఇప్పుడు కృష్ణతేజ లాంటి అధికారి అవ్వనున్నారనే సచివాలయ వర్గాలైతే మాట్లాడుకుంటున్నాయి.